ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నిజంగా మనం ఇప్పుడు క్యాండిల్ చిన్న డ్రాప్ వేసుకుంటేనే తట్టుకోలేం. Yes. అలాంటిది నిహారి అసలుకి అలా ఫుల్ బర్న్ అయిపోతుంటే ఇంట్లో నువ్వు అసలు ఆ పెయిన్ ని అసలు ఎలా అనుభవించావు, అసలు ఎలా దాన్ని తట్టుకోగలిగావు అనేది నిజంగా పెద్ద టాస్క్. అది పెద్ద టాస్క్ అయితే దాంట్లో నుంచి బయటపడిన తర్వాత సో విధిని గెలిచిన ఒక వీర వనిత అంటారు చూసావా, అది గెలిచి మళ్ళీ బయటకు వచ్చి సొసైటీలో ఇలా ఉన్నావంటే వ్యాపారం గ్రేట్. అసలు వ్యాపారం చేసే ఆడవాళ్ళు ఉన్నారు, అనేక రంగాల్లో ఉన్నారు. అది ఎడ్యుకేషన్ అవ్వండి, వ్యాపారం అవ్వండి, ఇంకోటి అవ్వండి. కానీ ఇలా ఒక బర్న్ అయిన విక్టిమ్ బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి ఈ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్టేజ్ ఏర్పాటు చేసుకుని చూసారా, దానికి నేను హ్యాట్స్. సూపర్. మీరు అన్నారు పోసుకున్న తర్వాత డిస్కషన్ జరుగుతుంది ఇంట్లో, 2 hours తర్వాత నేను ఇంకా బర్న్ అయిపోయి ఇంకా అంటించుకోవాల్సి వచ్చింది నిప్పు అన్నారు. ఏంటి అసలు మీ అసలు నిప్పు అంటించుకున్న తర్వాత కూడా రకరకాలుగా ఆలోచిస్తాం కదా మనం, బతికితే ఒకలాగా బతకపోతే ఒకలాగా. ఇంకా ఆ టైంలో అది ఉండదు. లేదు, నేను ఆలోచించాను, తను ఆలోచించుంటది. నేను ఆలోచించాను. మీ ఫీలింగ్ ఏంటి అసలు ఆ టైంలో? మొత్తం నిప్పు మీ మీద ఉన్నప్పుడు బాడీ మీద, అది ఆ పెయిన్ భరిస్తున్నారు, ఒక పక్క ఆలోచిస్తున్నారు, ఒక పక్క కడుపులో బిడ్డ, ఏం చెప్తారు దాని గురించి? దీని ముందు ఒక చిన్న టాస్క్ మీకు. సో ఒకసారి క్యాండిల్ అండ్ మ్యాచ్ బాక్స్ ఒకసారి తెప్పించండి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, సో మీ మైండ్ లో సమ్ థాట్స్ ఏవో ఉంటాయి, నేను అవేం అడగను. సో క్యాండిల్ డ్రాప్ వేసుకున్న తర్వాత మీ ఫీల్ ఏంటో చెప్పండి. ఒకసారి క్యాండిల్ ఎవరి కాళ్ళు ఇలా వాళ్ళ లైఫ్ ని ఇలా ఎవరు చేసుకోలేరు కదా. సో నా చెయ్య కాలాలని నేను అనుకోను. ఒక్కసారి మీకు మీరు ప్రయత్నం చేయండి, మీరు చేయండి, మీరు తీసుకుని ఎలా ఉంది. ఒక డ్రాప్ వేస్తే మనం ఆ పెయిన్ ని ఒక నిమిషం పాటు అనుకుంటాం, మనం కాలుతుందేమో ఏసేటప్పుడే అనుకుంటాం. తీసారు, తీసిన తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఉంది, స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఇంకొక 5 minutes ఉంటుంది అది. ఈ టైంలో మీరు రకరకాల ఆలోచనలు అనవసరంగా వేసుకోకుండా ఉండాల్సింది. బర్నింగ్ సెన్సేషన్ ఉంది. సో నేనేం చేశానంటే, కాలుతుంది, దానికి సొల్యూషన్ లేదు, ఐ నో దట్. సో ఇప్పుడు ఏంటి, ఆ పెయిన్ ని నేను ఫీల్ అవ్వాలి. సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సూసైడ్ చాలా తప్పు, నేను 100% ఖండిస్తాను. రకరకాలుగా బిల్డింగ్ మీద నుంచి దూకుతున్నారు, హ్యాంగ్ చేసుకుంటున్నారు, లేదంటే స్లీపింగ్ పిల్స్ వేసుకున్నారు, రకరకాల థింగ్స్ ఉన్నాయి. అవన్నిటి గురించి నేను మాట్లాడను. కానీ ఏదైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనుకోని సందర్భాల్లో కూడా జరిగినప్పుడు నాకు అయిపోయింది, నాకు కాలిపోయింది అనటం కాదు, దాన్ని రియాలిటీని మనం మార్చకుండా అసలు అది నాకెందుకు జరిగింది, సో దీని నుంచి నేను ఎలా బయటపడాలి, లేదా అట్లీస్ట్ నా కడుపుకి నేను తినాలి. నా మీద కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు పేరెంట్స్, ప్రేమ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా వాళ్ళ టైం కావచ్చు. సో వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా మనకి మనం బయటపడాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు చేయాలి. నేను అది చేశాను. జరిగింది ఏదో జరిగిపోయింది, జరిగింది. తర్వాత గురించి నేనే ఆలోచించాలి, అంతే అంతే. ఇప్పుడు ఉరిశిక్ష విధిస్తారు, ఎంతో మంది ఎన్నో రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు జనరల్ గా. అవును, నీ చివరి కోరిక ఏంటని చెప్పినప్పుడు వాళ్ళు డిజైర్ చెప్తారు, నాకు ఫుడ్ అంటారు, లేదా వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి అంటారు. సో అట్లాగే మాలాంటి వాళ్ళని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నువ్వు తప్పు చేసావు, నువ్వు నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావు, నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందని కాదు, దాని నుంచి మేము బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఇంకా కుంగదీయొద్దు అని చెప్తాను నేను. సో సమాజంలో వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 100%. ఈ పెయిన్ కన్నా సొసైటీ నుంచి వచ్చే పెయిన్ ఎక్కువగా ఉంది. దాంతో కంపేర్ చేస్తే బర్న్స్ పెయిన్ నాకు నథింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. అది నాకు నథింగ్. ఇనిషియల్ ఎక్కువ భరించావమ్మా? భయంకరంగా భరించాను. ఎందుకు బ్రతికానా, ఫైట్ చేసేదాన్ని, నన్ను ఎందుకు బతికిచ్చారు అని చెప్పి, నీ స్వార్థం కోసం నన్ను బతికిచ్చారు. వాళ్ళకి పాపం ఫ్రస్ట్రేషన్ వస్తే, చస్తే చచ్చిపో, మాకు సంబంధం లేదు, ఇంకా అనవసరంగా బతికిచ్చాం, వాళ్ళ పెయిన్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనీ స్పెండ్ చేయగలరు కానీ వాళ్ళ ఎమోషన్స్ నా మీద స్పెండ్ చేయలేరు కదా. సో అట్లా. ఎక్కడ ఇన్స్పైర్ అయ్యావు లైఫ్ లో గట్టిగా ఏదో ఒకటి సాధించాలి, నేను ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, అన్న నోట్లో మూపించాలి? బై బర్త్ మా బ్లడ్ లోనే ఉంది. కానీ
అది ఆ మాట మాత్రం యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపటం కాదు, శత్రువుని ఓడించడం. ఆ డైలాగ్ మాత్రం నా లైఫ్ని కంప్లీట్లీ చేంజ్ చేసింది. అప్పటి వరకు ఏంటంటే ఆ అబ్బాయి మీద రివెంజ్ తీర్చుకోవాలి, పెళ్లి చేసేసుకున్నాడు, నేను ఇట్లా సఫర్ అవుతున్నాను, నేను సర్జరీస్ అవుతున్నాయి, నాతో ఎవరు మాట్లాడట్లేదు, అది నా మైండ్లో బాగా పడిపోయింది. First లో. లేదు బర్న్స్ బెడ్ మీద ఉన్నప్పటి నుంచే లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో అన్నట్టు అప్పుడు వన్ బై వన్ నేషనల్ జియోగ్రఫీ సమ్ ఛానల్స్లో ట్యాబు అని స్టోరీస్ ఇట్లాంటివన్నీ చూసి ఓహో నాకన్నా ఇంకా దీనమైన స్టేజ్లో చాలా మంది ఉన్నారు, సో ఐఎమ్ ఇన్ ఎ వెరీ బెటర్ పొజిషన్ అన్నట్టు వాళ్ళతో లైఫ్ కంపేర్ చేసుకుని నేను బయటికి ఎట్లా రావాలి. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసారు కదా, ఎస్, ఏం చెప్పారు 3-4 పవన్ times. గారు? సో యాక్చువల్లీ కళ్యాణ్ గారిని కలిసిన ఫస్ట్ డే వచ్చేసి నాకు మీరంటే చాలా ఇష్టము, సో నేను మీ పేరు టాటూ వేయించుకున్నా అని చెప్పాను. ఆయన ఇలా Oh, ఇలా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడ వేయించుకున్నారు? సో దిస్ ఇస్ ఓ పవన్ కళ్యాణ్. సో ఆయన ఇలా చూస్తూ ఇలా ఒక 2-3 minutes ఇలా చూస్తూ ఉండిపోయారు. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫీల్. సో ఆయన చాలా సంతోషం ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో దాని తర్వాత ఇంకొక 2-3 times కలిసాను నేను. యా, సో అట్లా సో గ్రాడ్యువల్గా వన్ బై వన్ మీలాంటి అందరి సపోర్ట్. ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే అందరూ కూడా పడిన బాధ మీద ఫోకస్ చేశారు తప్ప నా డిజైర్ ఏంటి, అసలు నేను దేనికోసం పనిచేస్తున్నాను, నా డ్రీమ్ ఏంటి అన్నది స్లోగా పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. సో దాని తర్వాత మీ మీడియా సపోర్ట్ వచ్చిన తర్వాత మీడియా ద్వారా చాలా బాగా మీరు ఎస్ నెక్స్ట్ లెవెల్ అదే కారణం. ఎస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. యా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ 4 గదుల మధ్యలో 4-3 ఏదో మాట్లాడుకుంటాం, కానీ ఒక పర్సన్ వరల్డ్ వైడ్ నిన్న కెనడా నుంచి ఫోన్ వచ్చింది నాకు. బాగా అన్స్టాపుల్ అమ్మాయి చూశాను, నా పిల్లలందరికీ చూపించాను. అట్లాగే నాకు చాలా కంట్రీస్ నుంచి ఫోన్ వచ్చింది. రిలేషన్ ఉన్నారు కదా, రిలేషన్ నాకు పబ్లిక్ రిలేషన్ ఎక్కువ. ఓకే, ఇంచుమించుగా నేను పాస్పోర్ట్ ఇప్పించినప్పుడు ఎవరు కూడా విమానం ఎక్కడ లేడు, కొన్ని 100 మందికి ఇప్పించాను. ఓకే, నేను ఎక్కలేదు అని అన్నవాడు నాకు తెలిసి ఎవరు లేదు. ఓకే, నేను అప్పుడు అంటాను, అరే కాలిపోయి కురీపులాగా ఉన్న నా పిల్ల ఎక్కింది విమానం, మీరేంట్రా నా చెయ్యి హస్తవాసి, మీరు ఎప్పటికన్నా ఎక్కడికన్నా పోండి. ఓకే, ఎన్ని దేశాల నుంచి ఫోన్ వచ్చిందో తెలుసా నాకు? నాకే అన్ని కాల్స్ రాలేదు బేసికల్ గా, డాడీకి అన్ని కాల్స్ చాలా వచ్చాయి. చాలా ఓకే. కెనడా నుంచి ఫోన్ చేసి ఆయన అయితే చాలా, ఒక ఆయన అయితే యుఎస్ నుంచి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు. ఇంకా దాన్ని ఏ వర్డ్స్ తో చెప్తాం ఇవాళ, వాళ్ళు మాట్లాడిన మాటలు మన దగ్గర అలాంటి. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా Obviously. అంకుల్? 100%. 100%. 100 కాదు, 200. రిగ్రెట్ గా ఫీల్ అయ్యారు ఫస్ట్ లో? 300 అనుకోవచ్చు, అంతే. 400, 500, 1000 అనుకోండి. ఓ Infinity. చూడండి ఎంత బాగా నవ్వుతుంది నిహారి ఈ రోజు. ఐ మీన్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాన్న ఇంతవరకు ఇంత ఓపెన్ గా ఈ 15 సంవత్సరాలు ఎప్పుడూ మాట్లాడలేదు. డాడీ నిన్న నైట్ వచ్చారు, నాన్న తింటావా అన్నాను, ఏమొద్దన్నారు, పాలు తాగారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తావా, ఈ 3-4 మాటలే మా మధ్యన కన్వర్జేషన్ జరిగింది అంతే. అది ఎవరు నమ్మరు. ఒకటే ఇంట్లో ఉంటాం, తమ్ముడు నేను డాడీ అందరూ ఉంటాం, నేను ఎప్పుడు కానీ మాట్లాడను. ఎక్కువ ఓపెన్ గా ఏది మాట్లాడరు. తిన్నావా అంతే, ఏం తిన్నావని కూడా అడగరు, తిన్నావా ఓకే, హెల్త్ ఎలా ఉంది ఓకే అంతే. సో ఈ రోజు నాన్న ప్రేమతో షోలో నాన్న ఫస్ట్ టైం డాడీ ఓపెన్ అప్ అయ్యారు నా ఎంటైర్ లైఫ్ లోనే. సూపర్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీ ఉంది, కానీ కూతురుగా ఫెయిల్ అయ్యాను, అది ఒక్కటే బాధ. కూతురుగా ఫెయిల్ అవ్వలేదా? కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాను. 400% సక్సెస్ అయ్యాను. మేబీ అది నాకున్న కొన్ని పాయింట్స్ లో అందరి కూతురులాగా మా నాన్నని చూసుకోలేకపోతున్నాను, ఒక్కటే బాధ. వస్తుంది, టైం వస్తుంది, యా, అన్నిటి టైం వస్తుంది. బట్ నాన్న ఇప్పుడు అలా ఫీల్ అవ్వట్లేదు. లేదు, తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏం ఆశించరు, కానీ అది వాళ్ళ కూతురుగా ప్రేమ నా ఒక్కటే బాధ్యత. ఆశిస్తారు, ప్యూర్ లవ్ ఉంటది, అక్కడ అదొక్కటే. ఏంటంటే సమాజంలో కొన్ని కుటుంబాలకి ఫైనాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, ఏదన్నా అవ్వచ్చు, కానీ దాని మూలంగా కొంత ఎఫెక్షన్ తక్కువచ్చు, లేకపోతే ఇంట్లో 3-4 పిల్లలు ఉండి వాళ్ళ మధ్య ఏదో డిస్ప్యూట్ ఉండో, లేకపోతే ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉండో, లేకపోతే బయట నుంచి వచ్చిన కోడళ్ళలో 2-3 అన్నదమ్ములు ఉంటే చిన్న చిన్న వాటికి ఏదో చేసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే వాటిని మనము సమాజంతో పాటు నడుస్తూ ఉంటుంది తప్ప అది మనం ఆపేది కాదు, ఆపలేము కూడాను. అది నేను బాగా నమ్ముతాను. ఎవరి కుటుంబ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. పెద్ద కుటుంబం అది, ఇటువరకు అన్ని పెద్ద కుటుంబాలే, ఇవాళ చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ఎవరికెవరు 3 కూర్చుంటే టేబుల్ ముందు 3 ఫోన్లు వేసుకొని కూర్చుంటారు. ఓకే,
ఇంకా నీ గురించి నేనేమో మంచిగా మాట్లాడాలా, నువ్వు నా గురించి ఏం మాట్లాడాలి డెప్త్? ఉమ్. నీకేం బాధ ఉందని అడగటానికి ఏం లేదు. సెల్ ఉందా లేదా, సెల్ ఏంటి చూస్తున్నావు అని అన్నాం అనుకోండి, తండ్రి ఏదో వస్తుందని చెప్తారు, కాదని అనలేము. ఓకే వాళ్ళు మనంతా అయిపోయారు కదా. ఓకే అదే చిన్న చిన్న పిల్లలు అయితే ఓ దెబ్బ కొట్టగలం. ఉమ్. ఇవాళ ఆ చిన్నపిల్ల పెద్దవాళ్ళనన్నా మనం మాట్లాడించడానికి అవకాశం ఉంది, కానీ చిన్నపిల్లలు వాడు సెల్ లేని భోంచేయడు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఓకే వాడు అన్నం తినాలి, సెల్ కావాలి. ఒక్క నిమిషం మీకు కోపం వచ్చినప్పుడే తీసి అవతల పెట్టగలరు. రోజు కూర్చోలేరుగా మీరు. వాడు భోజనం చేసినప్పుడు మీ పని మీకు ఉంటుంది, మీరు బయటికి వెళ్ళిపోతారు, మీరు ఎంప్లాయో వ్యాపారస్తులు ఏదో ఉంటుంది. వాడిని ఎన్నిసార్లు కోపగించుకుంటారు, అవును వాడికి ఎన్నిసార్లు కాపలా కూర్చుంటారు. వాడు తిన్నప్పుడల్లా మీరు సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టగలరు. అంకుల్ ఈ రోజు నాన్నకు ప్రేమతో షోలో నిహారికి మేము ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. సో అక్కడ ఒకసారి వాళ్ళ బ్రదర్ తో ఒక పిక్ ఉంది, అది ఒకసారి డిస్ప్లే చేయి. సో ఈ ఫోజ్ ఇస్తే లామినేషన్ చేసి మీ ఇంటికి వస్తుంది అంకుల్ నాన్నకు ప్రేమతో షోలో. నేను తట్టుకోలేను. మీ కూతురు అంకుల్, మీ రక్తం అది. నిహారి ప్లీజ్. ఫర్ ద ఫస్ట్ టైం అంకుల్ 15 years తర్వాత నిహారిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూతురికి ఇది ఒక మంచి గిఫ్ట్, మెమరబుల్ గిఫ్ట్ నిహారికి మేము ఇవ్వబోతున్నాం అనమాట. సో దీన్ని పెద్దది లామినేషన్ చేసి నిహారికి అంకుల్ కి గిఫ్ట్ గా పంపుతాం. థ్యాంక్ యూ సో సో మచ్. ఇది పెయింట్ వేసి పంపుతాం. అంకుల్ ప్లీజ్. ఏం చెప్తాం నీ మాటల్లో? నాన్నకు ప్రేమతో. ఆ? నాన్నకు ప్రేమ. నాన్నకి ఎప్పుడు ప్రేమతోనే Okay. అందరం కూడా. Yeah. సో లాస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంకుల్, నాకు అసలు తెలియదు సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మంచి బిడ్డని కన్నారు. సో మంచి వాల్యూస్ తో పెంచారు. ఆ వాల్యూస్ తో పెంచారు కాబట్టి తనేంటో అని తను చూసుకోకుండా అద్దంలో తను చూసుకుంటే తన నిహారి ఏమో, కానీ బయట సమాజానికి తను ఒక సోషల్ సర్వీస్ చేసే ఒక గొప్ప అమ్మాయి, ఒక గొప్ప ఉమెన్. ఈ రోజు ఎంతో మందికి ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా, తన స్పీచ్ల ద్వారా ఎంతో మంది ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి మనం ఏంటో బతికి చూపిద్దాం సమాజానికి, చెప్పుతో కొట్టినట్టు చెప్తుంది. సో అలాంటి గొప్ప కూతుర్ని కన్నారు అంకుల్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. యాక్సెప్ట్ చేసి ఇంత దూరం వచ్చి నాన్నకు ప్రేమతో షోలో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ. అండ్ నిహారి, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ నిహారి. యాజ్ ఏ బ్రదర్ గా ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది మాది. థ్యాంక్ యూ సో సో సింగిల్ మచ్. కాల్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.